కాంతం చాయ్ పెట్టుకొస్తానవా ఇంకేమైనా చేస్తానవే? ఏ పెడతానున్నయ్యా కాదా? బాబా మా మల్లికుంటేనేమో పాపం అన్ని పనులు చేసి పెట్టు. నాకేమో కాలు నొత్తానే పాడుగాని నడుము నొత్తాందాయే. ఇక్కడ మల్లికుంటే ఎంత పని చేసి పెట్టు. అది కూర వండితేనైతే అబ్బాబాబా ఎంత మంచిగా ఉంటుందో. అది అన్ని కూరలు మంచిగా వండుతుంది. నాకైతే దాని తీరు అండుడే రాదు. అది ఎప్పుడు వస్తుందో ఏమో మల్లిక. నాకు ఈ కట్టాలి ఇప్పుడు తీరుదో నాయన. అయినా పాపం వాళ్ళను కట్నం అడిగేసరికి ఫీల్ అయినట్టున్నారు. ఆయన నేను అట్లా అడగకపోతే అయిపో. ఎంత మంచిగా ఉండు. కాంతం ఇది ఏం చేస్తుంది? సప్పుడు ఎత్తులేదుగా. ఓ కాంతం ఏం చేస్తానవే? మీ అవ్వ వచ్చింది. ఏంది మా అవ్వ వచ్చిందానయ్యా? అత్తన్నానయ్యా? ఇంతనే ఉన్నావా అల్లుడు? ఎటు పోలేదా? పోలేదత్త ఇంకా. ఇక ఛాయ్ తాగి పోదామని చూస్తున్నా. నీ బిడ్డ ఛాయ్ పెట్టుకొస్తా అని లోపలికి పోయింది. ఇక అత్తలేదు అగా అత్తలేదు. అవ్వా వచ్చినావానే? వచ్చిన బిడ్డ వచ్చిన. మరి నిన్న నేను రమ్మంటే రానన్నవేందే? ఎంత బాధ అనిపించిందో తెలుసా? నిన్ను ఇచ్చిపెట్టి నేను ఉంటున్నాను బిడ్డ. ఉన్నంతకాలం నీ దగ్గరనే ఉంటా. ఆయనతో చస్తానే. అయినా నీ తమ్ముడు నర్సుగాడు అన్నమే పెడతలేడే. ఎండి చస్తాన్నాడా? ఏంటిదవ్వా ఆడు అన్నం కూడా పెట్టలేదా నీకు? ఆడైతే ఇటు రాని ఆ సంగతి చెప్తా. ఏ లొల్లి ఎందుకే బిడ్డ? ఆడు పెట్టకపోతే పెట్టకపోని నువ్వు లేవానే? నువ్వునేవానే నీ దగ్గరికి వచ్చిన. ఆనే బిడ్డ నువ్వు కూడా పెట్టవా ఏంది? పెట్టకపోతే చెప్పు, ఎటన్నా బయటికి పోతా. నాకు అన్నం పెట్టేటోళ్ళు అవ్వలిగా. నాది ఉంటారు బతికేనా? నా దేవుడు ఎట్లా వేండు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నన్ని రోజులుంటా. ఆయనతో వస్తా. నాకు ఢీకోవాలి. అత్త గట్లెందుకంటావు? ఇది నీ బిడ్డలు కాదా? నువ్వు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. నువ్వు ఇక్కడనే ఉండత్తా. నేను ఇక్కడ ఉన్నాక ఎవరన్నా అద్దంటారా? ఆనే అవ్వా నేను నీకెట్లా కనబడతానే? ఈయనే ఉండవా అని మొత్తుకున్నా. ఏమన్నా మాట ఇంటనే ఇంటలో. నువ్వు లేని నేను ఉంటానా చెప్పు? చిన్నప్పటి నుంచి ఏ కట్టం రాకుండా పెంచి మంచిగా మంచికిచ్చి పెళ్లి చేసినావు. ఆ నర్సు గారు రాకపోతేనే నేను నిన్ను చేస్తానే. నేను ఉన్నన్ని రోజులు నా ఇంటుండు. ఇక నువ్వు ఉన్నావనే బతుకుతాననే, లేకపోతే వానికి ఎప్పుడో తెచ్చేదాన్ని. ఓ అత్త ఏడవకు. కాంతం మీ అవ్వకింత అన్నం పెట్టుకోవే. పాపం ఎప్పుడు తిన్నదో ఏమో. మీ తమ్మునికి బాగా బలపడుతుంది. పెద్ద మనిషికి బుక్కడు బువ్వ పెట్టడానికి కూడా శాతనైతలేదు. ఏమనుకు నా కొడుకును అన్నం పెట్టకపోయినా ఆ నా కొడుకు అన్నం అంటే నాకు బాధ అనిపిస్తుంది. అద్దల్లుడు ఏమనకు. నువ్వు మంచిగానే ఉన్నావత్త. నీ కొడుకు బుక్కడు బువ్వ కూడా పెడతలేదు నీకు. నీకు ఆయన మీద గంత అన్నం ప్రేమ ఉంటుందా? అబ్బా తల్లి ప్రేమ అంటే నీదే అత్త. కాంతం ఏం చూస్తానవే? మీ అవ్వకు అన్నం పెట్టుకో. పెట్టిపోయే బిడ్డ బుక్కడంతా పెట్టుకురాపో, తింటా. అల్లుడు గోయం పెట్టరా, తినడు లేడు. మీ అల్లుడికి అద్దాట్నే చాయ్ తాగుతాడట. నీకైతే పెట్టుకొస్తావు. కూసావే అవ్వా పెట్టుకొస్తా. సరేనే పెట్టుకుని రాపో, నేను మా కూర్చుంటా గాని. సరేనే అవ్వా పెట్టుకొస్తావు. అబ్బా అంచనే నడవంతా వేంది అల్లుడు. ఏందత్తా నడుము నొత్తందా నీకు? నొత్తాంది అల్లుడు. నడుచుకుంటూ వచ్చినా కదా నొత్తాంది. ఏంటిది నడుచుకుంటూ వచ్చినావా? ఇక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినావా అత్త? కొంపదీసి బొబ్బాల గుట్ట నుంచి నడుచుకుంటూ వచ్చినావా? ఏ గంట దూరం నడుతున్నా అల్లుడు. ఇగో ఆటో వాళ్ళు వచ్చిన సగం దూరం. ఇక కట్టకింద నుంచి వెళ్ళి నడుచుకుంటా వచ్చిన మెల్లగా. సరే జెర్సేపు అయితే అట్లా కాలు చాపుకొని కూర్చో. కొంచెం అయినాక కాలు నొప్పులు అయ్యే తగ్గుతాయి. ఏ గీ మా తగ్గుతాయి ఇవో లెక్కన అల్లుడు. అప్పటి మందమే ఉంటాయి ఇవి. అందే బిడ్డ అన్నం పెట్టుకొస్తానటే పోయినావు. అల్లుడికి పెట్టేదా? ఇగో అయ్యా చాయ్ తీసుకో. మీ అవ్వ కన్నా వేసుకొని రావే అంటే ఏమో నాకు ఛాయ్ పట్టుకొని వచ్చినవింది. అయ్యో పెట్టుకొని తాగరాదు. చాయ్ చల్లారదా? పోవే. పాపం మీ అవ్వకు ఆకలి అయితే కావచ్చు. పోయి అన్నం పెట్టుకురా పో. పాపం చూస్తాంది ఆడ కూర్చొని. పెట్టుకురా పో. పెట్టుకొత్తయ్యా నువ్వైతే తాగు. అత్త మరి నువ్వు ఛాయ్ తాగినాక అన్నం తిని రాదు? అద్దాలుడు చాయ్ తాగుతా అన్నం తినబుద్ధి కాదు. అద్దు అన్నం తిన్నాక గిట్టి చాయ్ తాగుతా అల్లుడు. ఇప్పుడు అద్దు. సరే అత్త నీ ఇష్టం. ఇగోవే అన్నం తిను. అయితే బిడ్డ ఇది ఏం కూరనే బిడ్డ? ఏదో గోలాడుతుంది. అదానే అవ్వా పన్నీర్ కూర. పన్ను కూరనా? అదేం కూరనే? అవ్వా పన్ను కూర కాదే అది. పన్నీరు పాలతోటి చేస్తారు అది. పాలతో చేస్తారా? అమ్మాచన ఎత్తాను అందుకే. తిను నువ్వైతే ఆకలి అవుతుందేమో. తిను తింటానే తింటా.
అబ్బా ఎంత కమ్మగా ఉన్నదే, ఇట్లా నోట్లు వేయంగానే కరిగిపోతుంది. కరిగిపోతానే అని అవ్వ తిని తినే. అల్లుడు నువ్వు కూడా తిను, కూర కమ్మ ఉన్నాయి. ఆయన చాయ్ తాగుతాండే, ఆయనకి ఇప్పుడు ఏడు తింటాడు, నువ్వైతే తినే. నమ్ నమ్. నమ్ నమ్. సరే కాని కాంతం, నువ్వు మల్లిక దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినవే? నిన్ననే వచ్చినావా? నేనే వచ్చినావా? నా దేవుడు ఎట్టున్నాడు, మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడవ్వా. నీ దేవుని కోదండం నీ కోదండం పెట్టాలి. ఎందుకే బిడ్డ? ఇక నువ్వు చేసిన పనే అసంటిదే, ఏం చేయమంటావు? అత్త కా చిన్న పిల్లగాన్ని పబ్బాల కుట్టకు ఎందుకు తీసుకుపోయినా చెప్పు. అరే అల్లుడు, నేను బుట్ట అంత కళ్ళు తాగినాక ఇక పిల్లగాని చూద్దామని అనుకున్నా. ఆయన పసారి గాడు, ఏ అద్దు నువ్వు పిల్లగాని చూడకు, పిల్లగాని కాసినత్తది అన్నాడు. ఇక నాకంత మంచిగా అనిపించలే. నా దేవుణ్ణి నన్ను చూడనిత్తలేరు, నన్ను కనవలిత్తలేరు అని అనిపించింది. ఇక నేను అప్పటికీ కళ్ళు తాగున్నా కదా, నాకు ఏమనిపించిందో ఏమో. ఇక పిల్లగా నా దేవుని చూసుకున్నా, ఇక నా దేవుని చూసినాక నాతోనే తీసుకుపోవాలనిపించింది. ఇక ప్రసాద్ గారు చూస్తే అద్దంతడని ఆయనతో అటు అవతల పొంటి తీసుకొని పోయినా మెల్లగా. ఇక కథం దెబ్బ కురుకుతే బబ్బర్ల కుట్టుగా పడ్డా. ఏం రోగం అవ్వ నీకు? పిల్లగానిగా ఎండలు తీసుకొని పోయిను. ఇక తాగినాక ఎండలేదు నీడలేదే, ఇక నాతోనే ఉండాలని తీసుకొని పోయినా. ఇక నాకు అదంతా సోయలేదే కాంతం. ఏం మనిషి అవ్వ, నీకైనా బుద్ధున్నదా? ఇంకా పాలు తాగే పిల్లగాని పట్టుకొని పోయిను. అవునే అవ్వ, పిల్లగాని తీసుకుపోయినావు గాని పిల్లగాడు ఏడితే నువ్వు ఇట్లా పాలొద్దు అనే పిల్లగాని మంచి ఎంబడేసుకొని పోయిను. పాలేం కర్మనే, నా పానమే ఇస్తా నా దేవునికి. ఏమనుకుంటానో నువ్వు? కాంతం మీ అవ్వ మళ్ళా తాగొచ్చింది, పిసపిసొరుతాంది. అవునయ్యా, ఇది మళ్ళా తాగేసినట్టున్నది. ఆనే అవ్వ, రాంగగిట్ట ఎక్కడన్నా రాయినవానే అంత పిసపిస చేస్తాను? ఏ తాగలేదు అల్లుడు, ఏమో నా బిడ్డకు లేనిపోని చెప్తాను. తాగలేదు. ఏ నేను చూస్తుంటే తాగినట్టే ఉన్నావత్త, నాకైతే అట్టనే కనిపిస్తుంది. ఏ నా విమానంగా తాగలే అల్లుడు, నేను చెప్తానా కదా తాగలే. తాగితే నేను చెప్పనా? నాకేమన్నా భయమా? అయినా నేను దొంగసాటిగా తాగేదాన్ని కాదు అల్లుడు, బాగా జాగ్రత్త తాగుతా అందరి ముందట. ఏమనుకుంటాను? తాగుతావు ఎందుకు తాగావు నువ్వు? ఏమో బాగా తాగుతుందట. తింటగాని ఆనే కాంతం, పిల్లగాళ్ళకు పురుడు ఎత్తరాకనానే. అగో ప్రసాద్ గారు వచ్చింది కదా. ప్రసాదు, అన్నం తిందు రారా. ఆగో ప్రసాద్ గారు నన్ను మందలేయకుండానే పోతాడు కదా, ఇంకా నా మీద కోపం పోయినట్లేదు. నీ మీద కోపం కాదే అవ్వా, అది నా మీద కోపం. ఏంది నీ మీద కోపమా? ఏమైందే? నీకేమైంది మళ్ళా? ఏమని చెప్పాలనే అవ్వా, పురుడు చేస్తావా అని అడిగిన మల్లికొల్లవు మనం. అడిగితే చేస్తామైనా ఇక మనం ఇంట్లో మనం వేద్దాం చిన్నగా, ఇప్పుడు చేతిలో పైసలు లేవు అన్నది. ఇక దానికి నేనేమన్నా అంటే, చేత చిన్నగా వేయరు గాని షరితులం బంగారం పెట్టమని అడిగిన. దాంట్లోనే లొల్లొచ్చింది. ఇంకా దాంట్లోనే ఇక ప్రసాదానికి ఇచ్చే కట్నం గురించి కూడా అడిగింది. ఆయనకి బండి పెట్టలేదా, 2 సంవత్సరాలు అవుతుంది బండి పెడతా అన్నారు, బండి పెట్టలేదు, అటు భూమి ఇయ్యలేదు, ఏం పెడతలేరన్న కోపం కొద్దీ ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నీకు బుద్ధి ఉందా అనే కాంతం? గయ్యంది నువ్వెందుకు అడిగినావే? ఏమోనేవ్వా, నాకు ఆ టైంలో అడగబుద్ధి అయింది అడిగిన. అడగబుద్ధి అయిందని అడిగినావానే? ఓ సమయం లేదు, సందర్భం లేదా అనే అడిగిందాట అడిగింది. అడగబుద్ధి అయిందని అడిగినావు, మరి ఇయ్యాలని అడిగన్నా అనే దానికో సమయం సందర్భం అంటూ లేదా? నీకు ఇయ్యాలనే తీరిందా? ఇయ్యాలని అడిగానా నువ్వు? నేను అడగాలని అడగలేదే అవ్వా, నువ్వు కూడా నన్నే అంటావు. ఆ లింగక్క లేదానే నా పక్క పొంటి ఉండి ఏ చేసింది. ఇక నేను వెనక ముందు చూసుకోకుండా నోటికొచ్చింది ఏదో ఏదో వాగింది. ఆహా, అదే ఆ ముచ్చట అయితే ఆ బొడ్డు ఎగేసిందా నిన్ను? నేను అనుకున్నా నువ్వు ఎన్నడానికి దానివి, మరి ఇయ్యాలి ఎందుకు అడిగినావనంటే నేను అప్పుడే అనుకున్నా. ఆ బక్కముండ గీటనే పుల్లలు పెడితేదే ఆ లింగి, దాన్ని ఆగు, దాన్ని ఓత్తా. ఏ పోనీ అవ్వా, దాని గురించి నీకెందుకు, దాని పాప నాదే పోతుంది. దాన్ని ఆగు, దాన్ని తీసి మోట్ల కూర్చుతా. అది బాగా నాటకాలు ఆడుతాంది, ఏమో అనుకుంటాంది లింగముండా. అత్త గా లింగక్క గురించి నీకెందుకు, వదిలిపెట్టరాదు. సరే అల్లుడు, ఈ తాపకైతే దాన్ని వదిలిపెడతా. ఇంకోసారి ఏమన్నా అన్నట్టు తెలవాలి, దాన్ని సీరి చింత కడతా. సరే గాని
మరి పిల్లగాంట్లది 21 ఎప్పుడైతుంది? ఎవరన్నాడు? అలానే అవ్వ 21 శనివారం అవుతుంది. ఆహా, శనివారం అవుతుందా? మంచారం పడుతుంది పట్టు. మరి రెండొద్దులే ఉన్నది రాజకాంతం. అదొకటి ఇదొకటి చదువుకోమని చెప్పపోయినావు ఫోన్ చేసి. వాళ్ళ కోళ్ళు ఉన్నారు, నువ్వైనా పెద్ద మనిషి ఫోన్ చేసి చెప్పు. ఏం మాట్లాడుడే అవ్వ, మల్లికను మల్లికొల్ల అవ్వను అదొకటి ఇదోటి అన్న. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడమంటావే అవ్వ, నాకంత మంచి అనిపించలేదు వాళ్ళతో మాట్లాడంటే. మరి నువ్వు ఎందుకు అన్నవే కాంతం? అనుడెందుకు బాధపడేందుకు? పాపం అత్తగా మళ్ళీ వాళ్ళ కుటుంబం మొత్తం బాధపడుతుంది కావచ్చు. ఏమోనే అవ్వ, నా బుద్ధి తక్కువయి అన్నదని ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడమంటావా అని. దావు ఇప్పుడు అద్దు. రాత్రి గిట్ట మెల్లగా ఫోన్ చేసి ఉండు, అందరం మాట్లాడదాం. సరేనే అవ్వ, రాత్రికే ఫోన్ చేద్దాం. అవ్వ ఫోన్ చేసి ఏం మాట్లాడమంటవి? ఏం మాట్లాడో ఏందో, నాకంత మనసులో మనసు ఉండలేదు. చీ అనవసరంగా ఇష్టం వచ్చినట్టు అనొచ్చిన. నువ్వు కంటగానే ఎందుకు రంది పడతానవే? నేను లేనా? నేను అన్ని చూసుకుంటా ఆగు, నేను మాట్లాడతా కదా. సరేనే అవ్వ, ఎంత మంచిగా కలిసినటోళ్ళ. చీ ఈ కట్నం గురించి అడిగి నా ఇజ్జత్ అంతా తీసుకున్నా నేనే. పాపం వాళ్ళు ఇంటికి పోతే తెల్లగల్లు మటను అన్ని తీలా తీసుకొచ్చి పెట్టారు నాకు. ఇక ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి పోవాలి? ముందు లెక్క ఉంటారో ఉండరో నాతోటి. చీ ఎంత పెద్ద తప్పు చేసినా అనకపోయినా అయిపో ఆ కట్నం చల్లగుండా. బాధపడకే కాంతం, బాధపడకు. ఏందో బాధపడుకుంటూ పోతాంది పోలా. నా బిడ్డ మనసు ఎన్న ఓ మాట అంటది, మళ్ళీ అప్పుడే బాధపడుతుంది. కాంతం నువ్వేం బాధపడకే, నేను దగ్గరుండి మిమ్మల్ని కల్పిస్తానే, బాధపడకు. అల్లుడు చూస్తాను ఆ పాప అది ఎంత కొట్టుకుంటాందో, విలవిలలాడుతాంది. దానికి అట్లనే కావాలత్త, ఓసారి అయితేనే కదా తెలిసి వచ్చేది. ఏ ఉంది అల్లుడు, నువ్వు కూడా నా బిడ్డనే ఆడిపోచుకుంటాను. అది చూడు ఎంత రంది పడుతుంది పాపం, దాన్ని ఒక గట్లనే పడుతుంది. ఎవరు అనమన్నారత్త? ఏమో నన్ను అంటాను. ఏదో తెలియకన్నది, దాన్ని పట్టుకొని నువ్వు కూడా గట్లంట వాళ్ళుడు. పాపం అది ఇంత ఎట్ట బాధపడుతుంది. ఇక అందులోనే నువ్వు కూడా అనబడుతుంది. సరే సరే అత్త, నువ్వు అన్నమైతే తిను. ఇక మెల్లగా నువ్వే సాయంత్రం ఫోన్ చేపించి వాళ్ళతోటి ఈ మాటలు కలుపు. లేకుంటే అది గట్లనే బాధపడుకుంటుంటది. నాకు తెలియదా దాని గురించి? ఏ సరే అల్లుడు, నేను సాయంత్రం ఫోన్ చేపించి మాట్లాడతావు. నువ్వెందుకు బాధపడతావు? నాకు తెలియదా ఎవరిని ఎక్కడ కలపాలో? నాకు మా తెలుసు, నేను మాట్లాడిస్తా. సరే అత్త. ఏమైందయ్యా, పూరుడు ఇంకా 2 రోజులే ఉన్నది, ఏం సప్పుడు ఎత్తలేవు? అవునే శాంత, 2 రోజులే ఉన్నది, ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. గట్లంటానవేందయ్యా, ఎవరన్నా అడగపోయినావు పైసలు? ఏంటిదే అమ్మా, ఏమో పైసలు అంటారు? ఇక గదేనే బుజ్జి, పూరుడు చేయడానికి పైసలు లేవు కదా, ఎవరినన్నా అడగమంటానా బాబును. పైసలు లేనప్పుడు ఎందుకే అమ్మ పూరుడు చేసుడు, చెయ్యకుండా అయిపో కదా. బుజ్జి గట్లుంటదారా? పైసలు ఉన్నా లేకున్నా మీకు చేయాల్సిందే. చెయ్యూరే బాబా, నేనేం వద్దంటలేను. ఇప్పుడు పైసలు లేవు కదా, ఎవరిని అడిగితే ఎవరిస్తారు చెప్పు పైసలు? ఇప్పుడేమన్నా పంటల సీజనా? కానే కాదయ్యే, ఎవరి చేతిలో పైసలు ఉంటాయి, ఎవరిస్తారు మనకు? నువ్వు ఆగే బుజ్జి, మేము ఎట్లన్నా పైసలు జమ చేసుకుంటాం కానీ నువ్వు ఆగు. ఏమయ్యా గా పెద్ద దూరం అడగపోయినావు, పైసలు ఇవ్వకపోనా? అడిగిందే శాంత, పెద్ద దూరం అడిగినా, సుగుణావని అడిగినా, గా ఉప సర్పంచ్ని అడిగినా, ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగినా, ఎవ్వరు కూడా రూపాయి లేదంటారు. ఏం చేసుడో ఏమో గాని ఒక్క కాడ కూడా అప్పు పుడతలేదే. పిల్లగండ్ల పురుడుకు బంగారం ఎట్లా పెట్టుడో ఏమో, ఏడ పైసలు అవుతలేవు. ఏం చేద్దామే శాంత, నా తలకాయ ఎంత ఖరాబ్ అవుతుంది. పిల్లగండ్లకు ఇంత బంగారం పెట్టలేకపోతాను, సంపాదించింది లేదా ఏది లేదా. ఇక మన ఎప్పుడాలేమో మొహమీనే అది పెట్టరా ఇది పెట్టరా అని అడిగిపోయింది. ఆ ముందు మనం తలకాయ ఏడ పెట్టుకుంటూ ఎట్లా పురుడు చేతుడే, నాకైతే రంది అవుతుంది. అయ్యా నువ్వెందుకు అంతగా రంది పెట్టుకుంటాను? రంది పెట్టుకోకయ్యా, నువ్వు రంది పెట్టుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు. ఏం చేసుడే శాంత, రంది పెట్టుకోకపోతే ఎవరిని అడిగినా ఎవరు పైసలు లేవంటారు. ఏం చేసుడో ఏమో, పైసలే ముడతలేవాయే. బాబా ఎందుకే నువ్వు అంతగానం బాధపడతాను? బాధపడకే, నా దగ్గర ఒక 50,000 ఉన్నాయే బాబా, బావిచ్చినాయి, అవి ఇస్తా మీకు. అవిటితోటి ఫంక్షన్ చేయురే, మీరు బాధపడకురి. మీరు బాధపడతంటే నాకు బాధ అనిపిస్తుంది. బుజ్జి నువ్వు ఇచ్చిన పైసలతోటి నీకు పురుడు చేయమంటవారా? అద్దవ్వా, ఏ కాలన మొక్కి పైసలు తీసుకొచ్చి మీకు పురుడు చేస్తా గాని నువ్వు బాధ పెట్టుకోకు బుజ్జి. ఓ అయ్యా
నువ్వు ఎవరి కాళ్ళు మొక్కుడద్దు ఏళ్ళు మొక్కుడద్దు. ఇగో అయ్యా, నా నెక్లెస్ కమ్మల బుట్టాలు పుత్తెళ్తాడు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి పైసలు తీసుకురా అయ్యా. నువ్వెవరిని అడుగుడద్దు ఇక. ఆ కుదబెట్టిన పైసలతోటి చేతులం బంగారం తీసుకోనరా. ఇక అదిన మాట ఎందుకు కాదందాం, అవన్నట్టే ఇప్పుడు పెద్దగానే ఇద్దాం. అమ్మా, ఎందుకే అవన్నీ ఇప్పుడు? మీరు బంగారం పెట్టుడద్దు ఏమద్దు. అత్తే బిడ్డ, మేము చేతులం బంగారం పెట్టి పురుడు చేస్తాం, నువ్వు సపడక చూసుకుంటుండు. ఇవరకే కట్నం కింద పొలం ఇయ్యలేదంటుంది. బుజ్జి, మీరు బడికాడు పొలమే తీసుకోర్రే. మీరు మంచిగుంటేనే మేము మంచిగుంటాం. నీ సంసారం కన్నా ఆ పొలం ఏమి ఎక్కువ కాదే మాకు. నువ్వు ఆనందంగా ఉంటే అయిపోయి బిడ్డ మాకు. ఏమయ్యా, మనం మన బిడ్డకు ఆ బడికాడు భూమే ఇద్దాం. అట్లయితే నా బిడ్డ అత్తారింటి కూడా సంతోషంగా ఉంటది. ఏమంటావయ్యా? ఏం సప్పుడు ఎత్తలేవు. మనం బుజ్జికి ఆ పొలమే ఇద్దాం. ఏమంటావు? సరేనే శాంత, మంచిగా ఆలోచన చేసినావు. నువ్వు అన్నట్టే ఆ బడి కడుపులమే ఇద్దాం బుజ్జికి. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం మనసు తేలికైందయ్యా నాకు. అయ్యా, ఇక నువ్వు పోయి ఆ బంగారం బ్యాంకులో పెట్టిరాపో. శాంత, మరి రేపు పురుడు అవుతుంది కానీ పురుడుకి ఏం వేసుకుంటేవే నువ్వు బంగారం కుదబెడితే? ఆనే అమ్మా, ఇంకా పుత్తెళ్తాడు బంగారం పెట్టుడు ఎందుకే? అద్దే నా మాటిను. బుజ్జి, నీకేం తెలియదు, నువ్వు సప్పుడేకుండే. ఏమయ్యా, ఇప్పుడు బంగారం లేకపోతే ఏమైతుంది నాకు? నువ్వు ఈ బంగారం బ్యాంకులో పెట్టిరాపో. సరేనే శాంత, ఇటు ఈ పట్టుకోవి పెట్టేస్తా. ప్రసాద్, అన్నం పెట్టుకత్తా, కొంచెం అంత తినరా. అదా అన్నం తింటరా ప్రసాద్ అంటే ఎంతో ముఖం కడి తిప్పినవేంద్రా? ప్రసాద్, ఏందిరా నాతోటి మాట్లాడవారా? మొహం ఏమో గడ్డ పెట్టుకున్నావు. ఏందే అమ్మా, నీతోటి ఏం మాట్లాడాలి? మల్లికోళ్ళ ఇంట్లో చేసిన ఘనకార్యం చాలదానే, ఏం మాట్లాడాలి ఇంకా? అద్దే అమ్మా అంటే ఆ పొలం అడుగుతుంది, బంగారం అడుగుతుంది. నా మాట విన్నవానే? అది కాదురా ప్రసాద్, నీకోసమే కదా అడుగుతానా అనుకున్నా. నాకు తర్వాత అర్థమైంది, నా బుద్ధి లేకుండా వాళ్ళని కట్నం అడిగినా. నా కోసమా? నా కోసం చేసింది చాలే అవ్వ. నువ్వు చేయబట్టే పాపం మా అత్త ఆమె ఒంటి ఉన్న బంగారం అంతా తీసుకొని బ్యాంకులో పెడుతుందట. ఏందిరా నువ్వు అనేది? ప్రసాద్ బంగారం పెడుతుందా? పెట్టదానే, ఇక నువ్వే కదా బంగారం పెట్టమని అడిగినావు. పాపం అందుకే అత్తమ్మ బంగారం తీసుకొని బ్యాంకులో పెడుతుంది. పాపం అత్తమ్మ మావయ్య బంగారం కుదబెట్టి పిల్లగాళ్ళు ఇద్దరికి చెరుతుల బంగారం తీసుకొస్తారట. ఏందిరా ప్రసాదు, బంగారం కుదబెడతారటనా? గా బంగారం కుదబెట్టుడు ఎందుకురా? మరి ఏం చేయమంటే వాళ్ళనిగా అమ్మ చేసిన ఘనకార్యం అట్లాంటిది. నీకెవరు చెప్పిర్రా ప్రసాదు బంగారం కుదబెడతారని? ఇంతకుముందే మల్లిక ఫోన్ చేసిందే బాపా. వాళ్ళ ఊర్లో ఎవరిని పైసలు అడిగినా ఇద్దరేరట్నే బాపా. ఇక అందుకే చూసి చూసి ఇక బంగారం కుదబెడతారటనే. అయ్యో పాపం. అవునే బాపా, మల్లిక ఫోన్ చేసి బాధపడుతుంది పాపం. చూసినావానే కాంతం, నువ్వు చిన్న ముచ్చట్నే కదా అని వాళ్ళ మొహం ముందే అడిగినావు. అది ఇప్పుడు చూసినావా ఎంత దూరం తీసుకొచ్చిందో. పాపం వాళ్ళు బంగారం కుదబెడతారట. నాకు మస్తు బాధ అవుతుంది. నేను చేయబట్టే పాపం ఆయన బంగారం కుద పెట్టుకుంటుంది. నేను ఇప్పుడే ఫోన్ చేసి అతని చెప్తా. ప్రసాద్, మల్లికకు ఫోన్ చేయరా, నేను మాట్లాడతా. బంగారం కుద పెట్టకని చెప్తారా? ఇక నువ్వు చెప్తింటారానే?